వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ విధానాల్లో ఇది ఒక విధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పని గంటల కంటే అధిక పని గంటలు చేస్తుందంటూ కూడా ఒకవైపు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదొక అమలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే సుమారుగా రోజుకి 10 నుంచి 12 గంటల వరకు కూడా ఎక్స్ట్రా పని చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనమైతే చూడవచ్చు ఏదైతే బ్రిటిష్ కాలంలో ఎవరైతే పోరాటాలు చేసి సాధించినటువంటి హక్కులను అయితే మాత్రం ఈరోజు పూర్తిగా కాలరాస్తున్నారంటూ కూడా వామపక్ష భావాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా తీవ్ర ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలండి? 8 గంటల పని అనేది ఏదో ఆషామాషిగా వచ్చింది కాదు, ఏ చట్టం కూడా ఆషామాషిగా వచ్చింది కాదు. 139 సంవత్సరాల క్రితం చికాగోలో బానిస బతుకులు బతుకున్న కార్మిక వర్గం మాకు 8 గంటల పని కావాలని ఒక పెద్ద పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని సాధించుకున్నాం. 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు ఫ్యామిలీతో గడిపితేనే ఒక ఉద్యోగి కానీ కార్మికుడు కానీ నెక్స్ట్ రోజు పనిచేసే ఉత్తేజం ఉంటుందని అనేక రకాలైన డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కానీ నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిరంకుశంగా 8 గంటల పనిని 13 గంటల పని చేశారు. అదేవిధంగా రాత్రిపూట ఉదయం 6 ముందు కానీ రాత్రి 7 తర్వాత కానీ మహిళలు పని చేయకూడదని చట్టం ఉంది. వాళ్ళ అనుమతితో, ఇన్స్పెక్టర్ అనుమతితో అనే నిబంధనలు కొంచెం సరళించి 13 గంటల పని, మహిళా కార్మికులు రాత్రిపూట చేసే చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటలు పని చేస్తున్నారు, 13 గంటలు చేశారు. మరి వాళ్ళు కనీస వేతనాల గురించి పట్టించుకోరా చంద్రబాబు నాయుడు గారు? కూటమి ప్రభుత్వం గత 15 ఏళ్ళ నుంచి అనేక షెడ్యూల్స్లో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి కనీస వేతనం సడలింపు లేదు. నువ్వు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తున్నట్టు 13 గంటల పని పెంచుతున్నావే, వాళ్ళు వేతనాల గురించి చర్చించావా అసెంబ్లీలో? ఈరోజు శాసన మండలిలోని ఈ తీర్మానాన్ని పెడతామంటున్నారు. మేము కార్మిక వర్గంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పని నువ్వు మళ్ళీ 8 గంటల పని చేయకపోతే నీకున్న పేరైతే ప్రపంచ బ్యాంకు ఉద్యోగిగా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కార్మిక వర్గం కిందకి దింపుతుందని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా తీసుకొస్తామని ఈరోజు హెచ్చరిస్తున్నాం. దేశంలో 44 కార్మిక చట్టాలకు గాను 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మోడీ ప్రభుత్వం మార్చాక ఆయా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసుకోమని చెప్పి మోడీ చెప్పాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ రోజుకి ఆ లేబర్ కోడ్ల అమలుకు పూనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీ మొప్పు కోసం ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఏవైపోయినా పర్వాలేదని చెప్పే పద్ధతిలో, పెట్టుబడిదారులు సేవ చేసే పద్ధతిలో 8 గంటల పనిదినాన్ని 13 గంటల నుండి 13 గంటల వరకు 10 గంటల నుండి 13 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పి తీర్మానం చేశాడు అసెంబ్లీలో మొన్న 20వ తేదీన. ఈరోజు 22వ తేదీన శాసన మండలిలో తీర్మానాన్ని పెడుతున్నారు. శాసన మండలి సభ్యులందరికీ, రాష్ట్రంలో ఉన్న వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సిఐటి విజయనగరం జిల్లా కమిటీ తరఫున. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించండి, 8 గంటల పని కోసం పోరాడుతున్న కార్మిక వర్గానికి అండగా నిలవండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు 8 గంటల పనిదినం అనేది 139 సంవత్సరాల క్రితం వచ్చింది. దేశంలో, ప్రపంచంలో ఎవరూ దీని జోలికి రాలేదు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు దీన్ని మార్పు కంకణం కట్టుకున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఢిల్లీలో దాన్ని జోలికి రాలేదు, గుజరాత్లో దాన్ని ముట్టుకోలేదు, ఇక్కడ ఒరిస్సాలో ముట్టుకోలేదు. బీజేపీ అనుయాయులు ఎవరూ దీని జోలికి రాలేదు. చంద్రబాబు నాయుడు బరితెగించాడు, యజమానుల సేవలో మునుగు తేలుతున్నాడు. అందులో భాగంగానే ఈరోజు కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు 2011 తర్వాత కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో చట్ట సవరణ జరగలే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. అది ఎందుకు గుర్తు రాలేదని అంటున్నాం అంటే, నేను పచ్చిగా పారిశ్రామికవేత్తల పక్షపాతిని, వాళ్ళ సేవలో మునుగు తేలుతాననే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఉంది. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. జరిగే పరిణామాలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? ఈరోజు చూసుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఈరోజు పూర్తి 8 గంటలు మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అలాంటిది రానున్న రోజుల్లో 10 నుంచి 12 గంటలు పనిచేయాలంటే ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటారేంటి? ఈరోజు పని గంటల పెంపు అనేది కార్మిక వర్గం పట్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే ప్రభావం ఉంది. ముఖ్యంగా 8 గంటల పని అనేది ఒక శాస్త్రీయపరమైనటువంటి విభజనకు సంబంధించింది. 8 గంటలు పనిచేసి 8 గంటలు నిద్ర, 8 గంటలు కుటుంబంతో గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పెట్టుబడిదారులు గత కొంతకాలంగా చెప్తున్నారు, మీరు ఇళ్ళ దగ్గర భార్యల దగ్గర పడుకోవడం కాదు, మీరు పనిని పెంచండి అని చెప్పేసి ఏదైతే పెట్టుబడిదారులు గత కొంతకాలంగా ప్రచారంలో పెట్టారో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలుకి పెట్టారు. అమల్లో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. కాబట్టి ఈ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం చేయబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు కావచ్చు, గ్రీన్ అంబాసిడర్లు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, స్కూల్ ఆయాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అతి తక్కువ వేతనాలతో ఈరోజు పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు వీళ్ళందరినీ కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మా యొక్క డిమాండ్. దీనిపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మహిళలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఇటువంటి లేబర్ కోడ్ చట్టాలు ఇదొక ముఖ్య ఘట్టం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మహిళలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? కార్మిక చట్టాల్లో మార్పు ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా ఈరోజు తీర్మానాలు చేసి అసెంబ్లీలో చట్టాలు చేయాలని చూస్తున్నారు. అలాగే మహిళల్ని రాత్రి వేళల్లో పనిచేయమని చెప్తున్నారు. మాకు రక్షణ కల్పించాలి, పగలు పనిచేస్తేనే మాకు రక్షణ లేదు. ఈరోజు రాత్రిపూట పనిచేస్తే ఎలాంటి రక్షణ లేకున్నా ఈరోజు ఏ విధంగా పనిచేస్తాం? అలాగే కనీస వేతనాలు లేవు. ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహకులు కానీ, స్కూల్ ఆయాలు కానీ, ఆశాలు, అంగన్వాడీలు ఇలాగా అనేక రకాల స్కీముల్లో మహిళలు పనిచేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కనీస వేతనాలు ఇవ్వకుండా రాత్రిపూట మీరు పనిచేయండి, మీకు చట్టాలు తీసుకొస్తామంటే ఇది కుదరదు. మేమందరము ఓట్లేస్తే మీరు గెలిచారు. పెట్టుబడిదారులకి మీరు అనుకూలంగా మాట్లాడి పెట్టుబడిదారులు ఈరోజు ప్రోత్సహించాలని చూస్తే ఇది దుర్మార్గం. గత ప్రభుత్వానికి ఏ విధంగానైతే మేము బుద్ధి చెప్పామో, మేమందరము కలిపి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం, మీరు అది మర్చిపోయి ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఈరోజు మా మీద పని భారం పెంచి రాత్రిపూట్ల పని చేయమని చెప్పి ఈరోజు కార్మికుల్లో కూడా 13 గంటలు పని చేయమంటే వాళ్ళకి ఇచ్చే కనీస వేతనాలు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. వెనక్కి తీసుకోకపోతే పోరాటం ఉధృతమవుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ పోరాటం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. సో చూసాం కదా, ఈరోజు చూసుకుంటే సిఐటి ఆధ్వర్యంలో చూసుకుంటే చాలా భారీ ఎత్తునైతే మాత్రం పోరాటానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో, లేబర్ కోడ్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 8 గంటలని 12 నుంచి 13 గంటల వరకు మార్చడం ఇదంతా కూడా పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్రంలో చూసుకుంటే ఏ ఒక్క పథకాలు కూడా అమలు చేయకుండా ఇటువంటి వేతన అమలు చేస్తుందంటూ కూడా మరొక ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం చూసుకుంటే పలు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం కూడా అమలు చేయకముందే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం పట్లయితే మాత్రం ఎంత చిత్తశుద్ధితో మోడీ పట్ల ఉన్నారంటూ కూడా అర్థమవుతుందంటూ కూడా మరొక ఆవేదన చేస్తూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉద్యమాన్ని అయితే మాత్రం ఈ రోజు ఆపేది లేదంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. రానున్న రోజులు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.